ఒక రకంగా మొత్తం రాజకీయ వర్గాలలోనే వణుకు పుట్టించే విధమైనటువంటి కామెంట్లను నిన్న సుప్రీంకోర్టు చేసింది. నేరం నిరూపించబడితే రాజకీయాల నుంచి 6 ఏళ్ల పాటు వేటు వేస్తున్నారు. అంటే 6 ఏళ్ల పాటు వాళ్ళు రాజకీయాల్లో పోటీ చేయలేరు. ఆ తర్వాత తిరిగి వచ్చి పోటీ చేయొచ్చు, నో ఇష్యూ. అయితే దీన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టింది. కేవలం 6 ఏళ్లు మాత్రమే ఎందుకు వేయాలి, శాశ్వత నిషేధం ఎందుకు వేయకూడదు అలాంటి రాజకీయ నేతల మీద? అలాంటి వాళ్ళు పార్టీలకు అధ్యక్షులుగా ఉండటం ఏంటి? అంటే ప్రభుత్వ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వకుండా ప్రభుత్వానికి యాంటీగా పనిచేసిన అలాంటి వారిని సర్వీస్ నుంచి తొలగించాలని చెప్పి నిబంధనలు ఉన్నప్పుడు మరి ఒక రాజకీయ నేత మీద ఎందుకు నిబంధనలు ఉండకూడదు? ఈ కామెంట్లోనే నేను సుప్రీంకోర్టు చేయడం జరిగింది. చేయటమే కాదు, దీనికి సంబంధించి అటు ఎన్నికల సంఘానికి ఇటు కేంద్రానికి కూడా నోటీసులు ఇచ్చింది. మరి ఇప్పుడు మనం ఇందులో జగన్మోహన్ రెడ్డి పేరు ఎందుకు వచ్చిందని మీరు అనుకోవచ్చు. వాస్తవానికి కోర్టు చేసిన వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి కాకపోయినప్పటికీ అవి కరెక్ట్ గా సింక్ అయ్యేది జగన్మోహన్ రెడ్డికి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద కేసు ట్రయల్ నడిచింది, మనీ లాండరింగ్ మనీ ట్రయల్ నిరూపించబడింది, ఆల్రెడీ జైల్లో ఉన్నాడు, ప్రస్తుతానికి బెయిల్ మీద ఉన్నాడు, కేసులను వాయిదాలతో అడ్డుకుంటూ కాలక్షేపం చేస్తూ ముఖ్యమంత్రి కూడా అయిపోయాడు, ఇప్పుడు ఎమ్మెల్యేగా కూడా ఉన్నాడు. నిన్న కోర్టు చెప్పింది ఏంటి? అదే కదా, ఇలాంటి నేరస్తులు ఎందుకు రాజకీయాల్లో ఉండాలి.